విషయం చెప్తున్నాను, నువ్వు బంగారం కాబట్టే సాతాను నీ మీద గురిపెట్టున్నాడు అనుకో. నేను బంగారం, ఈ బంగారం రేపు పొద్దున నిత్య మహిమలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు బంగారం కాబట్టే నీకు ఆ శోధన, నీకు ఆ శ్రమ. ఇంకో కోణంలో ఇంకో విషయం చెప్తాను. నమ్మి బాప్తిజం పొందిన తరువాత, మారు మనసు పొందిన తరువాత నువ్వు బంగారం అయిపోయావు కదా, ఆ బంగారాన్ని ఎలా మలినం చెయ్యాలా అని కూడా సాతాను చూస్తూ ఉంటాడు. ఎలా మలినం చేయాలి? ఎలా మలినం అయిపోతావు? పాపంలో పడేస్తే మలినమైపోతాం. ఆ బంగారం మలినమైపోద్ది. మలినమైపోయినటువంటి బంగారాన్ని ఎవరు కొనరు, ఎవరు తీసుకోరు. కాబట్టి నిన్ను పాపంలో పడేయటానికి కూడా సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడనమాట. దావీదు బంగారం లాగుండాడు, అప్పుడు దాకా చాలా బంగారం లాగుండాడు. కానీ ఆ స్త్రీని చూడగానే పాపంలో పడిపోయి పాపం చేసేసాడు. ఏమైపోయింది? బంగారం ఇప్పుడు మలినం అయిపోయింది. అలా మలినం చేయటానికి కూడా మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు నమ్మి బాప్తిజం పొందిన తర్వాత మళ్ళా త్రాగుడికి వెళ్ళావనుకో, ఫుల్ బాటిల్ తీసుకొని తాగావనుకో, ఏమైపోతావు? ప్రేరేపిస్తుంటాడు సాతాను మనల్ని. అలా ఇటు వాకింగ్కి వెళ్తుంటే అక్కడ తాటి చెట్లు కళ్ళు తీస్తుంటారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఎప్పుడో పాత రోజుల్లో తాగాము కళ్ళు, ఏముంది కళ్ళు తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఎవరు ప్రేరేపణ? ఇది సాతాను. నువ్వు కళ్ళు తాగుతున్నావు అంటే, నువ్వు నమ్మి బాప్తిజం పొంది నువ్వు రక్షించబడి కళ్ళు దగ్గరికి వెళ్ళావంటే, కళ్ళు కొండల దగ్గరికి వెళ్ళావంటే ఏమనుకొని ఎవరు ప్రేరేపిస్తున్నారు? నిన్ను సాతాను ప్రేరేపిస్తున్నాడు. నిన్ను ఆ మలినమైతే, ఆ బంగారం మలినమైతే పరలోకానికి వెళ్ళలేవు, నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళలేవు. వెళ్ళకుండా చెయ్యటానికి నిన్న ఆ విధంగా ఎవరు లాగుతున్నారు? వాడి శోధన, వాడి గురి ఎప్పుడు కూడా లోకం మీద ఉండదండి, నీ మీద నా మీద ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి, అస్సలు లోకస్తుల మీద వాడికి అవసరం లేదు. అవన్నీ మట్టి, అవన్నీ ఇనుము. లోకంలో ఉన్న మనుషులు, నీ ఇంటి పక్కన ఉండోళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, అవన్నీ మట్టి, ఇనుము, స్టీలు, ఎత్తడై. కాబట్టి వాటి మీద సాతాను గురి ఉండదు. నువ్వు మందిరానికి వచ్చావు బైబుల్ తీసుకొని, మామూలు స్థలానికి రాలా నువ్వు. ఇది ఏం స్థలం? ఇది బంగారం. దేవునికి స్తోత్రం.